ఆ రోజు కూడా మళ్ళీ అతనితో బంజారాహిల్స్ కూర్చొని పోలీస్ స్టేషన్లో డిబేట్లు కేసు చేస్తారు సార్ నమోదైంది సార్. వీళ్ళందరూ. దాని మీద ఛార్జ్షీట్ కూడా వేసినట్టున్నారు. మొత్తం మీద ఆ మీద విచారణ అయితే కొనసాగుతూ ఉంది. మరి సాంబశివరావు గారు మొన్న ఈ శ్రీధర్ గారి విషయంలో మాట్లాడుతున్న క్రమంలో కూడా నా మీద ఒక్క కేసు లేదు, నేను చాలా నీతిమంతుణ్ణి, పద్ధతిగా ఉండని చెప్తున్నా. తర్వాత మేము ఎంక్వైరీ చేసేటప్పుడు మీరు ఏవైతే ఒక అంశాన్ని లేవనెత్తారో ఆ అంశం సంబంధించిన వ్యవహారంలో కూడా దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా మాకు వచ్చింది. సరే మీరు ఎటు కూడా అంశాలు లేవనెత్తారు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ఎఫ్ఐఆర్ అయిపోయింది. మరి దాని మీద కోర్టు నడుస్తుంది కాబట్టి కోర్టు పరిధిలో అంశం కాబట్టి దాని మీద మేము పెద్దగా దానికి సుముఖం చూపించలేదు. కాకపోతే ఒక బాధితుడిగా మీరు చెప్పొచ్చు ఆ రోజు ఏం జరిగింది, తర్వాత ఎందుకు ఇలా జరిగింది మీరు చెప్పొచ్చు. మీరు చెప్పే ప్రక్రియ మీరు కొనసాగించండి సార్. మరి ఈ సాంబశివరావు గారు ఎవరినైనా కించపరుస్తూ మాట్లాడచ్చు సార్. ఒక ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని జగన్ రెడ్డి నీ అంతు చూస్తాం, నువ్వు నీ అంతు చేస్తాం, నీ అంతు తేలుస్తాం అని చెప్పి సాయంత్రం 7 అయ్యేసరికి మాట్లాడతారు సార్. అసలు ఇతన్ని చూస్తున్న ప్రజలకు విసుగొచ్చింది సార్. ఇతనికి మాత్రం విసుగు రావట్లేదు సార్. ఈ 4 ఏళ్ల కాలం నుండి సాయంత్రం 7 అయ్యేసరికి ఒక పచ్చ కండువా మెల్ల వేసుకుని పచ్చ విశ్లేషకులను ముందర పెట్టుకుని ప్రతి నిత్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి గురించి, వారి ఫ్యామిలీ గురించి, వారి గురించి ప్రతిరోజు డిబేట్లు చేస్తూనే ఉంటాడు సార్. ఇతనికి మరి ఎంత లాభం వస్తుందో, ఎవరు చేయమంటున్నారో అనేది నాకు తెలియదు సార్. ప్రతిరోజు సింగిల్ వర్డ్ తో మాట్లాడతారు సార్. ఒక్క ముఖ్యమంత్రి గారిని పట్టుకొని సింగిల్ వర్డ్ తో మాట్లాడతారు సార్. ఇతనికి ఎంత అహంకారం అంటే అంత అహంకారం సార్. నన్ను ఎవరు ఏం చేయలేరనే ఒక అహంకారం తప్ప ఇంకా వేరే ఏముంది సార్ ఇతనికి. మనం కూడా రవీంద్ర గారు మీరు మాట్లాడినా సాంబశివరావు గారైనా మాట్లాడుతున్నాం, నేను మాట్లాడినా సాంబశివరావు గారైనా మాట్లాడుతున్నాం. తోటి జర్నలిస్ట్గా ఆయన గౌరవం ఇచ్చినా లేకపోయినా మనం ఆయన గౌరవించాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మనం బాధ్యత మరవద్దు. ఆయన మర్చిపోయినా కూడా అదైతే ప్రజలందరూ చూస్తున్నారు. అంటే ప్రజల మధ్య ఉన్న మనం కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా సరే దానికి సంబంధించిన సమాధానం చెప్పే అవకాశం ఉంది. రవీంద్ర గారు మీరు కానీ మీరు చెప్పండి సార్. సార్ ఇదే అసలు వైఎస్ కుటుంబంలోని ఆడవాళ్ళ గురించి డిబేట్ పెడతాడు సార్ ఇతను. ప్లస్ మంత్రులు వాళ్ళ ఫ్యామిలీల మీద డిబేట్లు పెడతాడు సార్. ఒక గంట సేపు రన్ చేస్తాడు సార్. మరి ఇతని మీద ఒక్క వార్త రాయగానే కుమిలిపోయి ఏడ్చి సాయంత్రానికల్లా ఫోన్ చేస్తాడు సార్ ఇతను. ఎవరు చేస్తారు సార్? ఇదే సాంబశివరావు మొన్న సాయంత్రం ఫోన్ చేశాడు సార్ నాకు. మీకు కాల్ డీటెయిల్స్ కూడా పంపించి ఇచ్చాను అనుకుంటా సార్ మీకు ఆల్రెడీ. ఫోన్ చేశాడు సార్. ఫోన్ చేసి అసలు నేను ఎవరో పాతవన్నీ మర్చిపోయినట్లు, ఏమి జరగనట్లు మా ఇద్దరి మధ్య ఫోన్ చేశాడు సార్. రవి బాగున్నావా, నేను పాతవన్నీ నేను మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోయారని అనుకుంటున్నాను, నాకు ఒక చిన్న ఫేవర్ చేయగలవా అని అడిగాడు సార్. అసలు ఎంత అతనికి అవసరం వస్తే కాళ్ళు పట్టుకోవడానికి కూడా దిగజారిపోయిన వ్యక్తి సార్ ఈ సాంబశివరావు గారు. నాకు ఒక చిన్న ఫేవర్ చేయగలవా, నువ్వు వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉంటావు కదా, నువ్వు సాక్షి వాళ్ళతో మాట్లాడి నా మీద వార్తలు రాయకుండా చూడు, నా మీద డిబేట్లు పెట్టకుండా. అసలు సాక్షికి నాకేంటి సంబంధం సార్? వాళ్ళు రాసుకుంటే నాకేంటి సంబంధము? అసలు ఈ సంధ్యా శ్రీధర్రావు గారి విషయంలో గాని, ఈ సాంబశివరావు గారి విషయంలో గాని అసలు సాక్షి వాళ్ళు ఇంట్రెస్టే చూపలేదు సార్. ఎలాంటి ప్రోగ్రామ్ చేయలేదు. ఒక వార్త వచ్చింది, న్యూస్ లో జరుగుతోంది, కేసు అక్కడ ఏదో రిజిస్టర్ అవుతోంది అని చెప్పేసి ఒక వార్త రాశారు. అవును రవీంద్ర గారు, యాక్చువల్గా ఏం జరిగిందంటే శ్రీధర్ గారి విషయంలో ఏమైతే మోసం జరిగిందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రాజ్ న్యూస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని మీద మేము ఇలా జరుగుతుందని ప్రపంచానికి తెలియజేయాలి కాబట్టి ఒక మీడియా మాధ్యమంగా జరిగిన అన్యాయాన్ని చేస్తున్నప్పుడు ఎఫ్ఐఆర్లో జరిగిన అంశాలనే మేము కొత్తగా క్రియేట్ చేసిన అంశం లేదు, కొత్తగా మాత్రం మేము చెప్పిన అంశం లేదు, మేము బ్లేమ్ చేసిన అంశం లేదు. ఎఫ్ఐఆర్లో అంశాలు మేము కూడా అదే రకంగా సాక్షి టీవీ కూడా ఉన్న ఎఫ్ఐఆర్ మీద జరిగిన అంశాలని వాళ్ళు కూడా ప్రస్తావన చేశారు. చెప్పండి సార్. చేశారు సార్. మరి నీకు ఒక్క రోజు ఒక్క వార్త నీ మీద రాయగానే నీకు అంత బాధపడి మదన పడిపోయి ఇబ్బంది ఫీల్ అయిపోయి మాకు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళకి కావచ్చు, అసలు నాకు కాల్ చేస్తాడని నేను గడక కల్లో కూడా ఊహించలేదు సార్. నేను అంటే మీ ఇద్దరి మీద అంత గొడవ జరిగింది అప్పట్లో అంత గొడవ మీకు ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పాను. అలాంటోడు నా కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమయ్యాడంటే తప్పు చేయకపోతే నాకు కాల్ చేయాల్సిన అవసరం ఏంటి సార్? తప్పు చేయకపోతే రైట్ ట్రయల్ గా మగాళ్ళలాగా నిలబడి నా మీద తప్పుడు వార్త రాశారు, నేను కోర్టుకు వెళ్తానని చెప్పి మాట్లాడు సార్. లేదంటే ఇంకా నేను ఏ దానికైనా సిద్ధం అని చెప్పి మాట్లాడతారు సార్. ఇతను తప్పు చేశాడు కాబట్టి, ఇతని మీద వార్తలు రాస్తున్నారు కాబట్టి చివరికి నాలాంటోడి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు సార్ ఈ సాంబశివరావు అనే